కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. నాకు ఆచారం పాడుగాను. ఏం చేసేదిరా దేవుడా, నా పరిస్థితి గిట్లయిందేందిరా నాయన. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏంది పడైందో ఏమో. నాకు ఆచారం మంచిగా లేక ఆడు దొంగోడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే నేను పోవన్నా అమ్మ. ఆ దొంగోడు పాడుగాను, ఆ దొంగోడు మునిగిపోను. అడు ఏడికించి వచ్చినాయేమోనమ్మ, నా పానానికి మోపైండాడు. ఇప్పుడు ఆ దొంగోడు చేసిన దొంగతనం నా మీద పడ్డది. నేను దొంగనైనా అందట్లా ఇజ్జత్ వేయి పడైంది. గల్లీలా అందరు వచ్చి కోతిని చూసినట్టు చూడబట్టే నన్ను, నా సిగ్గు వేయి పాడైంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆ పెద్ద మనిషి ఏమో నువ్వు దొంగ కాదని నిరూపించుకోవాలంటే ఆ దొంగోడు పట్టుకురమ్మనబట్టే. ఆ దొంగోడు ఏడ దొరకనమ్మ నాకు. ఆ దొంగ బాడుకావు ఏడుండో ఏందో, ఏమన్నా చుట్టాలా అమ్మ? చక్కగా అడ్రస్ పోయి పట్టుకొని రానికి ఆ దొంగోడు ఏడ దొరకాలి? నేను దొంగను కాదని ఎట్లా నిరూపించుకోవాలి? నేను దీనికి మొదటి నుంచి చెప్తానే ఉన్నా. చిట్టి పెట్టకే అంటే చిట్టి పెట్టింది. రూము కిరాయికి ఏమొత్తి అంటే రూమ్ కిరాయికి ఇచ్చింది. అయితే వాయ ఇచ్చింది సప్పుడు అంటున్నదా? రోజు పంచాదే వాళ్ళతోని. పంచాది పెట్టుకోకే అంటే వాళ్ళతోనే ఏదో ఒకటి పంచాది పెట్టుకునే. పెట్టుకుందేమో కానీ వాళ్ళు లేనప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోవచ్చు? ఇంత పరిస్థితి ఎందుకు తెచ్చుకోవచ్చు? ఇది ఆ పటేలేమో దొంగనన్న పట్టుకరా, లేకపోతే ఫోన్లో పైసలన్నీ ఇవ్వాలి, కూర్చొని మాట్లాడదామనబట్టే. ఏం కూర్చొని మాట్లాడతాడమ్మా? కూర్చొని మాట్లాడేది. ఇప్పుడు ఫోన్లో పైసలు కట్టినా కూడా నేను దొంగను ఒప్పుకున్నట్టేనాయే. అయిపోయి కడదామన్నాగా నా దగ్గర ఏడున్నాయమ్మా? ఒక 500-600 ఉంటాయి. ఈ డ్రెస్సులు కొనుక్కుంటే ఈ డ్రెస్సులు పాడుగాను డ్రెస్సులు వేసుకొని అందరికి చూపెట్టొద్దాం అనుకున్నా. ఇంకా నేను చూపెట్టక ముందుకి అందరు గల్లీలో అందరు వచ్చి నన్ను సర్కస్లా కోతిని చూసినట్టు చూడబట్టే నా సిగ్గు పోయి పడైంది. ఇప్పుడు ఏం చేయాలి? పైసలు లేకపోయే దొంగోడు ఏడ దొరకాలి? ఏందే ఇదంతా? ఓ బుక్క తిని సప్పుడు గంట ఇంట్లో ఉండు అంటే ఏం చేస్తున్నావే నువ్వు? ఏంది ఇదంతా? ఊళ్ళో ఇజ్జత్ పోయినట్టు అవుతుంది. అద్దములో చూసుకున్నావా నువ్వు నీ అవతారం ఎట్లుందో? ఏం వేషమే ఇది? ఏమో వేషం వేసినావు, గిట్ల తయారైనవేందే మొత్తం నువ్వు? ఏందయ్యా ఏమో నువ్వు కూడా గట్లన పడుతుంది. నేనేం వేషం వేసుకున్నానయ్యా? వేషము బయటకు పోతే అందరూ బుడ్డి బుడ్డి ఆంటీ అనబట్టే అందరూ వేసుకుంటలేరు అయ్యా. ఇక నేను ముసలిదాన్న, అందుకే నేను కూడా వేసుకున్నా. ఇంకా పక్కకు కిరాయికున్నది కూడా వేసుకునే. నేను ఇంటి ఓనర్ అయితేని నేను కూడా డ్రెస్ వేసుకోకపోతే ఎట్లుంటుందని ఇంట్లో ఒక 600 ఉంటే పోయి కొనుక్కొచ్చుకొని వేసుకున్నాను అయ్యా. ఏమో గట్ల అంటున్నావేంది వేషం వేసుకున్నావు అని? ఏం వేషం అయ్యా వేషము? ఈ వేషం అంటే వేషం ఇడిచిపెట్టు. ఇక నీ పైసలు పెట్టి నువ్వు కొనుక్కొచ్చుకొని వేషం వేసుకున్నావేమో గంగిరెద్దు లెక్క. కానీ మరి ఇంకో కథ ఏంది? ఇంకో కథ, వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఇంట్లో ఎందుకు దొరుకుతీవి? మరి ఫోన్లు దొంగోడు ఎత్తుకోపోయినా పడుతుంది. ఆ దొంగోడిని ఎవరం చూడకపోతుంది. మరి నిజంగానే దొంగోడు వచ్చిందా లేకపోతే నువ్వే ఎత్తుకొచ్చినావా? నాకన్నా నిజం చెప్పు మరి. ఒక ఏం మాట్లాడుతున్నావా? మాటలు చల్లగా ఉండా? ఫోన్లు నేను ఎందుకు ఎత్తుకొస్తానయ్యా? సిగ్గు లేదు. మొగనివి నువ్వే నమ్మకపోతే బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఫోన్లు నువ్వే ఎత్తుకొచ్చినావా? ఎత్తుకొస్తాను నిజం చెప్పు. నాకన్నా చెప్పని అడుగుతున్నావు. నేను ఎట్లా కనిపిస్తున్నాయ్యా? దొంగదాని లెక్క కనిపిస్తున్నానా ఏంది నీకు? నేను దొంగనా అని అడుగుతున్నావు. మరి దొంగ కానప్పుడు వాళ్ళు లేనప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోయినవే? పోకపోతే ఇదంతా జరగకపోవు కదా. ఇప్పుడు ఏం బాధ? ఇదంతా ఇజ్జత్ పోయినట్టు ఊళ్ళే. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ శేసుడు పాడుగాను, శేసుట్ల మన్ను వయ్యా, శేసుట్ల దుమ్ము వయ్యా. ఏం చేసేది అర్థం కాకనే నెత్తి చేతులు పెట్టి నడింట్లో కూర్చున్నా. ఏం చేయనో అర్థం అవుతలేదు. వచ్చి ఏం చేస్తాము అని అడుగుతున్నావు. ఏం చేయాలి చెప్పు మరి? నువ్వు చేసిందంతా చేసి ఇప్పుడు ఏం చేయాలని నన్ను అడుగుతున్నావే నువ్వు? ఇక అయ్యింది అయిపోయింది. నువ్వు దొంగతనం చేసినా చేయకున్నా దొంగతనం అయితే మీద పడ్డది. మీద పడ్డ నిందా తప్పది. ఇక పటేలు 2-3 రోజులు టైం ఇచ్చిండు కదా. మరి ఏదో ఒకటి ఆలోచించుకొని చెప్పమన్న బట్టే. మరి ఏం చెప్దామే చెప్పు? మరి ఇజ్జత్ పోతుంది ఊళ్ళే. ఆ పటేలు 2-3 రోజులు టైం పెట్టింది కదా. పటేలు చల్లగుండా, పటేలు చిన్న పటేలు కాదు. 2-3 రోజులు టైం ఇస్తున్నాను అనే కదా. ఇంకేం చేస్తా? ఇంట్లో కూర్చొని తినుకుంటా వంటనా? పోయి ఆ దొంగ నేనన్నా దేవులాడుకొని వస్తా. ఏందే పోయి దొంగోని దేవులాడుకొని వస్తావు? ఆ దొంగోడు ఏడుంటాడని దేవులాడుకొస్తావే? ఆడు ఏడుంటాడు, నీకు ఏడ దొరుకుతాడు? మరి దొంగోని ఎట్లా దేవులాడుకొస్తావు? దొంగోడు ఏడుంటా అంటే నేనేం చెప్తా? నాకేం తెలుసు? వాడేమన్నా నా చుట్టమా లేకపోతే నా తమ్ముడా? అక్క నేను గీడున్నానే అని చెప్తే ఉర్రికి పోయి పట్టుకరానికి ఏడుంటాడు? ఇండ్లు తెరబెట్టి ఇండ్లను కనిపెట్టుకుంటుంటాడు, అంగర్ల పన్న తిరుగుతాడు. అడుగు దూరంకే వచ్చిన దొంగోడు ఏం కాదు, ఇట్లా పట్టోడే ఉన్నట్టుండు అని నేను చూసినా కదా. వాడిని మళ్ళీ చూసినట్టే గుర్తుపడతా, తిరుగుతా. 2-3 రోజులు తిరిగి అన్నీ ఎట్లనన్నా పట్టుకొస్తా. నువ్వు 2-3 రోజులు తిరిగి దొంగని పట్టుకొని వచ్చుడు వద్దు, ఏమొద్దే. ఆ పటేల్ అన్నాడు కదా ఆ ఫోన్ల ఖరీదు ఎంతనో కూర్చొని మాట్లాడదామని. సప్పుడు గంట ఖరీదు మాట్లాడి నన్ను అప్పో సొప్పో వచ్చి కడదామే. దొంగతనం చేయకుండా నింద మీద పడ్డది కాబట్టి తప్పదిగా.
ఒక నేను ఫోన్లకు పైసలు ఎందుకు కడతాను అన్నా? నేను ఎత్తుకరాంది ఫోన్లకు పైసలు కడితే నేను నిజంగానే దొంగ అనుకుంటారు. నేను ఎట్లా కడతా పైసలు? నేను ఫోన్లు ఎత్తుకొచ్చిందేమన్నా? ఎట్లా నేసా దొంగని దేవులాడుకొని పట్టుకొని వస్తా చూడు 2-3 రోజులల్లా. నువ్వు వాళ్ళ ఇంట్లోకించి ఫోన్లు ఎత్తుకొచ్చినా ఎత్తుకరాకున్నా ఎవ్వరు లేనప్పుడు వాళ్ళ ఇంట్లో జొరినప్పుడే నువ్వు దొంగవే. నువ్వు చెప్పిన మాట వింటేనేమో నువ్వు లేకపోతే నీ ఇష్టం. ఆ పెద్ద మనిషి అయితే 2-3 రోజులు టైం పెట్టింది కదా, ఇక 2-3 రోజులు కూర్చొని ఇంట్లో తిని వంటనా ఏంది? పోతా 2-3 రోజులు తిరిగి తిరిగి అంగడ్ల పన సందుల పన గొంతుల పన తిరిగి ఆడు దొరికింది అనుకోని పట్టుకొని వస్తా. నాకు బిక్కి ఏమొద్దు తీరా కన్నయ్య, నువ్వు తినిపో. నాకు నడుము గుంజుతుంది కూర్చొని కూర్చొని మంచం మీద ఒరుగుతా. నువ్వు తినిపో బిక్కి. పండుకుంటారా? నడుము గుంజుతుంది, జరసేపు వండుకుంటా మంచం మీద. మంచము ఏడుందో పునుక్కుట పునుక్కుట వేచారా ఒరగన నొరుగుతా. నడుము గుంజుతుంది. అబ్బా మంచం గిట్ల దాకే. కన్నయ్య కన్నయ్య శోభ ఉన్న రాయే, మంచం దాకి కింద పడ్డానే. అయ్యో అత్తమ్మ ఏమైంది గిట్ల పడ్డావు? కింద కూర్చొని కూర్చొని ఈపులు గుంజుతున్నాయి, జరా ఒరుగుదాం మంచం మీద అని మెల్లగా లేచి పునుక్కుటనే పోతున్నా గానీ ఆయనంత కాలుకు మంచం దాకింది, అట్లనే సరుసుకొని పడ్డానే. లేపే శోభ. అయ్యో అత్తమ్మ లేవు, గిట్ల పడ్డావేంది? నన్ను పిలిచినా నేను మంచం మీద వండబెట్టి పోదును కదా, గిట్ల ఎందుకు వచ్చినావు? గిట్ల పడ్డావు, ఇప్పటికే శాతనైతే లేదు నీకంటే మళ్ళీ కింద పడ్డావా? లేవు మెల్లగా లేవు. లేవు అత్తమ్మ లేవు, నేను పట్టుకున్న తీ మెల్లగా లేవు. అయ్యో అత్తమ్మ నన్ను పిలిస్తే నేను మంచం మీద వండబెట్టకపోదునా? దెబ్బ తాకిందేనా? మరి దెబ్బేం దాకలేదే, పునుక్కుంటూనే వచ్చినా కానీ మంచం ముగ్గి మోకాలకి తాకింది, అట్లనే పడ్డా. మోకాలకు తాకినది? అయ్యో నేను పోయి జెండు బామ్ అన్నది తెస్తావు, జెండు బామ్ తెచ్చి మోకాలకు రుద్దుతా. పాపం మా అత్తమ్మని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇదంతా ఇట్లా జరగకపోతే కళ్ళకు ఆపరేషన్ అయిపోవు, మా అత్తమ్మకు కంటి చూపు వచ్చి మంచిగా కళ్ళు కనిపిస్తుండే. మనకు జరసేపు కరెంటు పోతేనే అంత చీకటి ఏం కనిపించేది, ఏం మనసుకే పట్టది. అసొంటిది మొత్తమే కళ్ళు కనిపించకుండా మొత్తం ఇట్లా ఉండాలన్నా ఎంత నరకమో కదా. పాపం మా అత్తమ్మకు ఆపరేషన్ ఎప్పుడు చేపిస్తామో ఏందో, అంతా గిట్ల కాబట్టే. ఏం చేస్తలేను, ఏం చేయమంటున్నావురా? పాపం చూసినావా మీ నాన్నకి కళ్ళు కనిపించక మంచం దాకించుకొని ఎట్లా కింద పడ్డదో చూసినావారా కన్నయ్య? మొన్న దవాఖానకు పోయి మీ నాన్నకి కళ్ళకి ఆపరేషన్ చేయించుకోద్దామని మేము తయారు చేస్తుంటే నువ్వు పోతివి, పోయి ఒక కుక్కను కనిపించుకొని వస్తేవి. ఆ కుక్కను కనిపించుకొని వస్తే ఆయన కళ్ళకి ఆపరేషన్ బంద్ చేస్తే ఇక నిన్ను ఎత్తుకొని దవాఖానకు పోతివి. నిన్ను ఎత్తుకొని దవాఖానకు వచ్చేలోపు ఆ ఓనర్ వచ్చి ఫోన్లు ఎత్తుకొని వాయే. ఇక ఎట్లా రా కన్నయ్య, ఆపరేషన్ ఎప్పుడు చేపిద్దాము? ఎట్లా ఉన్న పైసలన్నీ దవాఖానకు పెడితే ఇప్పుడు ఫోన్ వాయే, ఒక ఫోన్ కూడా లేకపోయే వాళ్ళతో మాట్లాడదామన్నా. ఇక మీ నాన్నకి ఆపరేషన్ ఎట్లయితుంది? ఎట్లా రా మరి? ఇట్లనే మంచం దాకించుకొని కుర్చీ దాకించుకొని కింద పడుకుంటుండనారా మీ నాని? నీ మాటలు చల్లకుండా చెప్పుడేమో అన్ని మంచి మంచి మాటలు చెప్తావు, చేసే పనులేమో అన్ని బుద్ధి లేని పనులు తెలివి లేని పనులు వేసుకొని వస్తున్నావు. ఎట్లా రా కన్నయ్య, నువ్వు ఎప్పుడు మాడతావు? నువ్వు ఎట్లా మాడతావో ఏమోరా కన్నయ్య. నిన్ను ఇంట్లోంచుకున్న కొద్ది నీకు బాగా గౌరవాలు అవుతున్నాయి. ఇట్లయితే కాదుగా, నిన్ను అంగన్వాడీ వేసేస్తా. అంగన్వాడీ ఏడుందో ఏమో అడిగి నిన్ను అంగన్వాడీలో జాయిన్ చేస్తారా? ఇక వచ్చే సంవత్సరము పెద్ద స్కూల్ వేస్తా. ఇక అటు ఇటు రెండు నెలలు అయితే స్కూల్ అయిపోతాయి కదా, ఇప్పుడేం వేయాలి పెద్ద స్కూల్లో. కానీ నిన్ను అంగన్వాడీకి తోలిస్తా. అన్నాడు అంగన్వాడీ పోవాలి రేపటి నుంచిగా. అంగన్వాడీ స్కూల్ ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటారాడ, పోవాలి నువ్వు. పలక బల్పం పట్టుకొని ఒక షిప్ ఇస్తా, ఆడనే తినాలి, ఆడనే ఉండాలి. పొద్దుగాల తోలిచ్చేస్తా, 3 గంటలకు వచ్చి తోలుకొస్తా. ఇంటికన్నే ఉండు, బడికోకు ఏం పోకు, ఇంటికన్నే ఉండుకుంటా రోడ్ల పని తిరుగుకుంటా కుక్కలను కనిపించుకొని రా. నువ్వు కుక్కను కనిపించుకొని వస్తూనే ఉండు, నేను సూదులు ఇప్పించుకొని వస్తూనే ఉండా. ఏం పని ఉందిరా? ఏం పని లేదు మరి మనకు. ఇక ఇంట్లో ఉండలేదు ఏం లేదు, నువ్వు పోవుడే అంగన్వాడికి. రేపో ఎల్లుండో జాయిన్ చేసి వస్తాను నిన్ను. ఇక
జెండు బాము ఏడ దేవులన్నా దొరుకుతనే లేదు. వాడు ఏడేసిండో ఏమో. ఏ కాలో ఎప్పు ఉత్తగా చేయితోని రాయనన్నా రాస్తా, నొప్పి పెట్టొచ్చు పాపం కింద పడితివి. రాసుడు ఏమో తీయే, నొప్పున్న కాడ నేను మెల్లగా రాసుకుంటా గానీ అది ఓనరు ఫోన్లో ఎత్తుకవాయే కదా మరి. పంచాది 2 రోజులనే కదా, మళ్ళీ అదేమన్నా అంటుందా ఏ ఓనరు? అదేమంటది అత్తమ్మ, ఏం అనలేదు ఏం లేదు, బయటికి వెళ్తలేదు, ముఖమే చూపెడతలేదు. ఇంట్లో జరిగిందంటే మళ్ళీ బయటికి వెళ్ళిందే లేదు. ఇక సిగ్గు అయినట్టు అయింది కదా, ఇంకెందుకు వెళ్తుంది బయటికి? ఇంకేముంది అత్తమ్మ, 3 రోజులు టైం పెట్టింది కదా, 2 రోజులు టైం ఉంది. ఈ లోపు ఏం చేస్తుందో చూద్దాంతి. ఇక 3వ రోజు పంచాదేనాయే. మరి మన ఫోన్లు ఎత్తుకుపోయి దాచిపెట్టింది కదా, అవి తెచ్చిస్తుందో లేకపోతే పైసలు కడుతుందో. ఇక దొంగని పట్టుకురమ్మని చెప్పింది కదా పటేలు, మరి ఆ దొంగని పట్టుకొని మనకు అప్ప చెప్తుందో చూద్దాంతి అత్తమ్మ. ఇక 2 రోజులు ఏం చేస్తాము, భరిద్దాము, ఫోన్లు లేకున్నా సరేతి. అమ్మో, చూస్తుంటే టైము గడుస్తూనే ఉంది. దొంగోడు ఏడపడండో ఏమో. గట్లా 2-3 ఊళ్ళు తిరిగి వస్తా. వాడు దూరంకెంచి అయితే రాలేదు. నా అందాత ప్రకారము చూసినోడే ఇట్లా పట్టోడే. వాడిని నేను ఎట్లాగో చూసినా కదా, వాడు ఏడున్నా గుర్తుపడతా, వాడు ఏ వేషం వేసుకున్నా గుర్తుపడతా. పోతా, ఇంట్లుంటే పనులు కావిగా, పోయి ఇవన్నీ పట్టుకొస్తా. టైము అయిపోతూనే ఉంది. పటేలు నాకు ఇచ్చిన గడువు కూడా దగ్గరికి వస్తూనే ఉంటుంది. ఏముందమ్మా, తెల్లారుతుంది, పొద్దుమిక్తుంది, పంచాది రోజు రానే వచ్చే. ఇక పోతా. షి ఏందో ఏమోనమ్మా, ఈ కొత్త సంవత్సరం వచ్చినప్పటి నుంచి నా గాచారమే మంచిగా లేదు. గాచారం మంచిగా లేకపోతే తాను పట్టుకున్నా పామే గరుస్తుందని అంటారు. అగో గట్లనే ఉంది నా గాచారం చల్లగుండా. అమ్మో, పోరాడు బాగా చూడు ఎట్లా చూస్తుండో, ఇంత గుడ్లు వేసుకొని నోరంత ఒప్పలిచ్చుకొని చూస్తుండు. ఇలా తాశల మొక్కల చెప్పు, ఏ ముహూర్తాన నా ఇంట్లో అడుగు పెట్టిరో కానీ నాకు నిమ్మలమే లేదమ్మా. శనిగాల లెక్క తలిగిరు నా ఇంట. పోతున్నగా పోయి దొంగని పట్టుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పి రూమ్ కాల్ చేపిస్తా. అస్సలు ఉంచుకోను. చిట్టి కట్టుడు తెల్లని లేకపోతే లేదు. అవసరమైతే చిట్టిలకించి కూడా పేరు కొట్టేపిస్తా, కానీ వీళ్ళనైతే ఇంట్లో ఉంచా. పోయి దొంగని పట్టుకొని వస్తా. అరే కన్నయ్య, గీడేం చేస్తున్నావురా? నీ గురించి నేను ఇల్లంతా దేవులాడుతున్నా, నువ్వు ఏడలేనే లేవు. గీ బయట వచ్చి ఏం చూస్తున్నావురా? మళ్ళా బుగులు జ్వరం కూడా వస్తే ఏదో ఒకరికి ఎత్తుకొని ఉరకాలరా నిన్ను. నడువు లోపలికి. ఎంత చెప్పినా అర్థమే కాదేందిరా నీకు? నడువు లోపలికి. చూసినావా దాన్ని ఇచ్చిన మాటలు? చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? పోరన్ని గీడేం చూస్తున్నావురా, మళ్ళీ బుగులు జ్వరం వస్తే ఏ దవాఖానకి ఎత్తుకోవాలంటుంది. అంటే నేను దయ్యానా? నన్ను చూసి భయపడతాడనేగా పోరాడు అను. నీ కాలము నడుస్తుంది. పోయి దొంగని పట్టుకొచ్చి నిన్ను చూస్తుండగా కాలు చేపిస్తే ఇంట్లోకించి ఒక్కరోజు కూడా ఉంచుకొని చూడు నిన్ను ఇంట్లో. షీ ఏందో ఏమోనమ్మా, ఊరంతా తెలిసిపోయింది. నా సిగ్గు పోతుంది. ఎవరన్నా చూసినా కానీ నవ్వుతట్టురు నన్ను చూసి. దొంగతనం చేయకున్నా కానీ ఓ దొంగ పేరు అయితే ఎత్తుకున్నట్టే అయింది నా బతుకు. ఏందో ఏమోనమ్మా, ఎవరు లేని చూసి దెబ్బ పోతా. ఎవరన్నా చూసినా సిగ్గు పోతట్టుంది నాది. అమ్మో, ఎవ్వరు లేరుగా. ఈ మీరాబాయి చల్లగుండా, ఈ మీరాబాయి చేయబట్టుకే నాకు ఇన్ని కష్టాలు. ఆ రోజు పోరన్ని కుక్క అరుస్తుంటే చూసి ఎలగొట్లే అని చెప్పింది మీరాబాయే. నిన్న కూడా వాళ్ళ ఇంట్లోకి వంగ చూసినాను. మీరాబాయి ఎంత ముద్దుగా చెప్తుంది. పటేల్ ముంగట కూడా చెప్పబట్టే. దీని ముఖం పాడుగాను. ఇది చేసి కూడా నాకు ఇన్ని కష్టాలు. ఈ మీరాబాయి నాకు పాలదాని లెక్క తలిగిందిగా. ఓయమ్మో, అది ఎవతి పడిందే గట్లా నెత్తిర పోసుకొని పోతుంది. ఇంకెవరు గుర్తుపడతలేవా? ఓనరు, దొంగ ఓనరు, ఫోన్లు ఎత్తుకోవాలే దొంగ ఓనరు. ఏందో ఏమో, ఆమె గట్లా ఫోన్లు దొంగతనం చేస్తుండొచ్చు. నా కిరాయికున్నోళ్ళు ఇంట్లో జొర్రి. ఓనర్ అంటే ఎట్లుండాలి? ఎటు పోతుందో ఏమో, జోరుగా పోతుంది కదా. మరి ఆ నెత్తి ముడుచుకుంటే కదా, దయ్యంలో కిరవోసుకొని పోతుంది. ఎవరన్నా చిన్న పిల్లలు చూస్తే భయపడతాటుర్రు ఆమెను చూసి. ఇంకేడిపోతుంది? ఆ పటేల్ చెప్పింది ఆ దొంగని పట్టుకరమ్మని. దొంగని దేవులాడకరానికి కూడా పోతుందో ఏమో మరి. దొంగోడు ఎక్కడ దొంగోడు? ఇదే పెద్ద దొంగ, ఈమెనే తీసింది. దొంగోడి పేరు అట్లా చెప్తుంది. ఎవరు నమ్ముతారు? ఆమె చెప్పేది నమ్మేటట్టుందా? ఏమన్నా గమ్మత్ మాట్లాడుతుంది కానీ ఆమెదో కథ. ఏమన్నా కాంతి, ఇంకా 2 రోజులైతే పంచాదేనాయే. కూలికి కూడా ఎటు పోవద్దు మనము. పంచాయత్ చూడాలి ఎట్లెట్లయితుందో. మరి ఫోన్లు దొంగతనం ఎవరు చేసిరో ఏందో చూద్దాం తి. ఆమె ఎటన్నా పోంతి, మనకేంతి. నేనెటు పోతా? నేను మెయిన్ సాక్ష్యం నేనైతిని. ఆమె ఇంట్లో కొంగ చూసి చెప్పింది నేనైతిని. ఇక నన్ను తోలుకోవరా? నేను పోకున్నా పెద్ద మనిషి వచ్చి మా తోలుకోవద్దు వచ్చి నన్ను. ఇక నా మీద ఎంత కోపం ఉందో ఓనరమ్మకు. కొరికేద్దామన్నంత కోపం ఉండొచ్చు కానీ నన్ను. అవునవును, నువ్వు లేనిది పంచాయత్ ఎట్లయితుంది? సాక్ష్యమే నువ్వైతివి, నువ్వు ఉండాలది. ఎక్కువ దొంగలు ఏడ తిరుగుతారంటే అంగట్లల్లా తిరుగుతారు. అంగట్లల్లా ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా, ఒకరినొకరు నూక్కుంటుంటల్లా ఆయన పర్సులో ఫోన్లో దొంగతనం చేస్తారు. అంగళ్ళల్లో ఉంటారు. ఇక ఇండ్లు తెచ్చిపెట్టుంటే కనిపెట్టుకుంటే జొరుదామని చూస్తారు. ఫస్ట్ అంగళ్ళల్లా తిరుగుతా నేను. అబ్బా, పండ్లు ఎంత మంచిగా ఉన్నాయి. ఆకలి అయి పడుతుంది. ఈ దొంగోడు ఏడున్నో దేవులాడదామని ఆగమామలా ఒక బువ్వ కూడా తినరాకపోతే దొంగోడు పాడుగాను. ఆ దొంగోడు దొరికేదాకా తిండి లేదు, ఏం లేదు. ఎట్లనన్నా వేసి ఆ దొంగోడిని దేవులాడాలి. అంగళ్ళు మొత్తం తిరుగుతీయాల. అబ్బా దేవుడా, ఆ దొంగోడు దొరికితే మంచిగుండుగా.
అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాయి డ్రెస్సులు. నేను వేసుకున్న డ్రెస్ కన్నా ఈడున్నాయే మంచిగా ఉన్నాయి. ఇవ్వో గీ డ్రెస్సులకు నేను షాప్లకు పోయి కొనుక్కుంటున్నమ్మా. ఇవి ముద్దుగా ఉన్నాయి. ఎంతైనా అంగడే మంచిగా ఉన్నాయి, మెరుస్తున్నాయి. జాకెట్లు కూడా ఎంత ముద్దుగా ఉన్నాయి. అబ్బా జాకెట్లు ఎంత ముద్దుగా ఉన్నాయి. పైసలన్నా తెచ్చుకోకపోతే ఒక జాకెట్ అన్నా కొనుక్కుందును, బాగున్నాయి. చెప్పమ్మా చెప్పు. 250 రూపాయలకు ఒక జాకెట్, 250 రూపాయలకు ఒక జాకెట్. చెప్పమ్మా ఏ జాకెట్ కావాలి? అన్ని 250 రూపాయలు. ఏదన్నా తీసుకో 250 రూపాయలే. కలర్ కలర్ జాకెట్లు. ఏ జాకెట్ కావాలి? నాకు ఏ జాకెట్ వద్దయ్యా, నేను కలర్ ఉన్నాయని చూస్తున్నా. ఇప్పుడు ఏమొద్దు, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకుంటది. ఏందమ్మా మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుంటావు? అయితే ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావమ్మా? మళ్ళీ ఎప్పుడు వస్తావు అప్పుడే చూడు. ఏం టైం పాస్ ఇస్తున్నా అనుకుంటున్నావా? నడు నడు పా. కొనంది ఏం చూస్తున్నావమ్మా? నడు. బాగుతున్నది అంగట్లా నీ ఒక్క షాపే ఉంది అనుకుంటున్నావు. ఏదో జాకెట్లు మెరుస్తున్నాయని చూస్తే ఏమో పో అనబడితివి. నీ సొమ్మేమన్నా ఎత్తుకోతున్నాను. ఏం గిరాకో ఏమో. అంగడి అంటాం కానీ అంగట్లా కొనేటోళ్ళు తక్కువ, చూసుడు ఎక్కువ ఉంటుంది. కొన్నది ఉండదు, చేసిండు ఉండదు. కొననీకి వచ్చేటోళ్ళు తక్కువ, టైం పాస్ చేయనీకి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటుంది అంగట్లల్లో. అబ్బా ఏంది పడైందో ఏమో. ఎంత దేవులన్న వీడు కూడా కనిపిస్తలేదు దొంగోడు. మరి ఏడ తిరుగుతుండొచ్చు దొంగోడు? ఈ దొంగోళ్ళు ఏడ దొరుకుతుండొచ్చు? అమ్మ తిరుగుడు చల్లగుండ తిరుగుడు. అంత తిరిగితే దొంగోడు ఏడ కనిపించకపోయే. ఏం లేదమ్మా, ఈ దొంగోడు ఏడుండొచ్చు మరి. అబ్బా నడిచి తిరిగి కాళ్ళు గుంజుతున్నాయి కానీ ఈ దొంగోడు ఏడ కనిపించకనే పాయమ్మ. కాళ్ళు గుంజుతున్నాయి. నువ్వు ఒక డొల్లు లెక్క పెట్టు, నేను చిట్టి ఊరికి దాచుకుంటాము. నువ్వు మమ్మల్ని దేవులాడాలి. ఎవరు ఫస్ట్ దొరికితే వాళ్ళే దొంగ. సరేనా? నేను ఒక డొల్లు 1 2 3 అని లెక్క పెడతా. మీరు ఊరికి దాచుకోర్రి. నాకు దొరకకుండా దాచుకోర్రి. నేను మిమ్మల్ని దేవులాడతా. అవ్వో పోరలు చూసినావా? గింత లేరు కానీ 1 2 3 లెక్క పెడతా. ఉర్రికి పోయి దాచుకోర్రి. ఒకటి దొంగనంట, 2 దొరలట. ఏ మాటలో ఏమోనమ్మా పోరలు చిత్రంగి కాలుర్రు. ఆడ ఆ చిత్రంగి గాడు అట్లనే ఉండు, ఈడ కూడా ఇట్లనే ఉన్నట్టురుగా. ఏమన్నా పాడు కానీ కాలు గుంజుతున్నాయి. గిడ చట్నీడు ఉందిగా, జరసేపు కూర్చొని కూర్చుంట. స్తంభం ఉంది చూడు, నేను గడ లెక్క పెడతా. మీరు ఊరికి దాచుకోరి. నేను మిమ్మల్ని దొరకబెడతా. ఎవరు ఫస్ట్ దొరికితే వాళ్ళే దొంగ. అగో కుక్క ఏందో గట్ల చూస్తుందేందో నన్నే. ఊరుకు కొత్తదాన్ని కదా నేను, ఈ ఊరికి ఎప్పుడు రాకపోతే అందుకే చూస్తుందా ఏంది కుక్క. అగో కుక్కో ఇంతింత చూసుకుంటా దగ్గరికే రాబడితేవేందే నువ్వు. ఆయనతో కరిసేవే. ఆడ పోరని కుక్క కరిసేవానికి ఓ రామగోస అవుతుంది. నన్ను కరిసేవా ఆయనత. అరే నేను పోతున్నా. 1 2 3 లెక్క పెడతా. మీరు దాచుకోర్రి. సరేనా? కుక్కలేమో బాగా మరుగుతున్నాయి. అగో కుక్కో మురుక్కుట ఇంతింత దగ్గరికి రాబడితేవేందే. అసలే ఊరికి కొత్త కదా, అందుకే చూసి మురుగుతున్నట్టుంది. కటే కుక్క పాడుగాను. నువ్వు ఒక్కదానే తక్కువన్నావే మురుగ నీకు నా మీదికి. కటే. అరే మీరు గీడే మాడుకుంటురా. కుక్క ఎట్లా మరుగుతుంది? నడురింటికి. నువ్వు చెప్తున్నా. అగో ఎవతిది గిరా గిట్ల కూసుంది. కుక్క ఎందుకు మరుగుతుందో అనుకున్నా, దీని వేసి మరుగుతున్నది. అగో ఇది ఎవతి కావచ్చు, గిర కూసుంది. ఇది ఊడైతే కాదు. దీన్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఊరు కొనకొచ్చింది, చెట్టు కింద కూసుంది. ఇడ పోరలాడుతురు. మరి దొంగనా దొరనా? నెత్తి కోసుకొని ఏమో దయ్యం లెక్క కూసుంది. ఎవతిది? అమ్మో కుక్క పాడుగాను. బౌ అని మురుక్కుంటా మీదికి వస్తే భయమై పడింది. ఆయనతో కరుస్తుంది అయిందని కుక్క పోయి పాడైంది. అరే గమే గట్ల నిలబడ్డదేంది? మనం కూడా చూద్దాం దర్రి ఆమెను. ఎవరమ్మా నువ్వు? ఏమో గిట్ల కూర్చున్నావు గీడ. ఏ ఊరు నీది? ఎవరింటికి వచ్చినావు నువ్వు? నీ పేరేంది? అగో నేను ఈడ కూర్చుంటే దీనిదేం వస్తుందో? చిన్నది కాదు. ఏ ఊరు ఎవరింటికి వచ్చినావు అని అడగబట్టే దీనికి ఏమైతుందో నేను కూర్చుంటే. అడుగుతుంటే సప్పుడు ఏమైందమ్మా? ఎవరు నువ్వు? ఏమో పొరగాలని చూసుకుంటే గిడ కూర్చున్నావు. కుక్క నేను చూసి బాగు మగబట్టే పిల్లల్ని ఎత్తుకోదానైంది నువ్వు. అడుగుతుంటే సమాధానం కూడా చెప్తలేవు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? మాటలు మంచిగా మాట్లాడు. పిల్లలు ఎత్తుకోయిన దాని లెక్క కనిపిస్తున్నాను. నేనేమన్నా నది గీ పక్కూరే. పక్కూరైతే ఈ ఊరికి ఎందుకు వచ్చినావు నువ్వు? ఎవరింటికి వచ్చినావు? గీడెందుకు కూర్చున్నావు? చెప్పు మరి. చెప్పు అంటుంది ఇది. నీ చెప్పుడు చల్లగుండా. ఏం చెప్పన్నే? దొంగని గురించి దేవులాడుకుంటూ వచ్చినాను చెప్పన్నా. చెప్పుడు చల్లగుండా. అడుగుతుంటే నీకు షోలు వినిపిస్తలేవా ఏంది? సప్పుడు చేస్తలేవు. ఎవరింటికి వచ్చినావంటే సమాధానం చెప్తలేవు. ఏం చెప్తావు? దొంగగా ఉన్నట్టున్నావు కానీ నువ్వు. ఏమో చెప్పని నా ఎంట పడ్డావు కాకి లెక్క. ఏమన్నా నీ ఇంటికి వచ్చి కూర్చున్నానా లేకపోతే నీ ఆకిట్లో కూర్చున్నానా? నీదేమైతుందమ్మా? నీకేమైతుందో అన్న? చెట్టు కింద కూర్చున్నా రోడ్డు మీద. నీకేమైనా అవుతుందా? నువ్వు చెట్టు కిందనే కూర్చున్నావు. నేను కాదంటలేను. ఇలా బుడ్డ పొరలు ఆడుతురు. ఈ మధ్య బుడ్డ పిల్లల్ని ఎట్లా కిడ్నాప్ చేస్తురు. ఆడెత్తుకోరు ఈడెత్తుకోరు అంటే ఇంటలేమా? నువ్వు కూడా గసంటి దాన్ని కావచ్చు. ఊర్లో అందరినీ పిలుస్తా. నీ కథ ఏందో అడిపిస్తా. నువ్వు గిట్ల కూర్చొని పిల్లల్ని చూస్తున్నావు. పిల్లల్ని ఎత్తుకోదానే ఉన్నట్టు నువ్వు. అందుకే నువ్వు ఏం సక్క చెప్తానే లేవు. ఏ ఊరంటే చెప్తలేవు, ఏం పేరు అంటే చెప్తలేవు.
ఓయమ్మో ఇదేంద్రా నాయన ఇదేమో గిట్లన్న బట్టే దొంగదాని లెక్కున్నావు పిల్లల్ని ఎత్తుకోయేదాని లెక్కున్నావు అనబట్టే ఊళ్ళే అందరిని పిలుస్తా అంటుంది. ఇది పిలిచినా పిలుస్తట్టే ఉందిగా. ఇప్పటికే మా ఊళ్ళే దొంగతనం చేయకుండా దొంగ పేరు వచ్చి సగం ఇజ్జత్ పోయింది. ఇక ఇప్పుడు పక్క ఊళ్ళకి వచ్చి పిల్లల్ని ఎత్తుకపోతుండంట అని అన్నారనుకో, ఇక ఆయనతో సిగ్గు పోతుంది. ఓయమ్మనే ఇదేటో ఉంది, దీనికి ఏదో ఒకటి చెప్పి మెల్లగా తప్పించుకోవాలి. ఏందమ్మా ఎవరు అని అడుగుతుంటే గడికోసారి గడి దిక్కు ముఖం పెట్టి ఏమో చేస్తున్నావు? నువ్వు దొంగదాన్ని ఉన్నట్టు అందుకే సపోర్ట్ చేస్తలేవు. అందరిని పిలుస్తా. ఓ మల్లక్క రంగన్న ఎల్లక్క రవి రవి ఊళ్ళో కూరతో దొంగలు వచ్చింది, పిల్లల్ని ఎత్తుకోవేది ఉంది, ఓ చెట్టు కింద కూర్చుంది, రవి రవి. ఓయమ్మనే ఈ బక్కది అన్నంత పని చేసింది కదా, అందరిని పిలుస్తుంది. పుసుకున్న అందరు వచ్చిరనుకో నన్ను పట్టుకొని కట్టేసేటట్టురు. అసలే ఊరికి నేను కొత్త, ఈ ఊళ్ళో నాకెవరు తెలియదు, ఈ ఊరోళ్ళకు నేను తెలియదు. ఆ దొంగ బాడుకో కానీ ఎత్తుకుంటా కాలు గుంస్తున్నాయని వచ్చి చెట్టు కింద కూర్చొని పడైనా ఎవరు రాకముందుకే ఉరుకుతారా నాయన, ఏటేటో ఉంది. అరే చింటూ ఈమె దొంగనంటారా? పిల్లల్ని ఎత్తుకోపోతాడంట, మనల్ని ఎత్తుకోపోతుంది, మనం ఉరుకుదాం పరిరా. దొంగదానా ఏమో అందరిని పిలిచేసరికి మెల్లగా నడుస్తున్నావేందే? ఆగే నువ్వు దొంగదానే ఉన్నట్టు ఆగు. ఆగే దొంగదానా ఆగు, అందరిని పిలిచిన వాళ్ళు వస్తారు, నువ్వు ఆగే. అమ్మో ఈ బక్కదేమో నా ఎంట పడ్డది శని లెక్క. అందరిని పిలిచినా వస్తారు ఆగే ఆగే అనుకుంటా నా ఎంటనే వస్తుంది. అమ్మో దొరికిందనుకో పిల్లల్ని ఎత్తుకోవేదని ఇది చెప్పనే చెప్తుంది. ఆయనతో పిల్లలు ఎత్తుకోవేదని కట్టేస్తారు. ఉన్న సిగ్గు పోతుంది ఉరుకుతిగా. ఆగో ఓయమ్మనే ఇది ఎట్లా ఉరుకుతుందో చూసినావా? దొంగ కాబట్టే ఉరుకుతుంది. ఇది పిల్లల్ని ఎత్తుకోవే ఉన్నట్టుంది. అయితే పిలిస్తే ఎవరు రాకనే పోయారమ్మా, అందరు ఇళ్లలోనే ఉన్నట్టు. ఓయమ్మనే ఇది దొంగదే, అయితే పిల్లల్ని ఎత్తుకోవడానికి వచ్చినట్టుంది ఊళ్ళ దగ్గరని. ఏమే దొంగదానా ఆగే, ఒక్కసారి దొరికే నువ్వు ఆగు. అరే చింటూ పిల్లల్ని ఎత్తుకోవడానికి వచ్చిందంటారా దొంగది? మనము ఇంట్లో పోదాం పది, ఆయనతో మనల్ని ఎత్తుకపోతుంది దొంగది. అరే పోరగాళ్ళు చెప్తే ఈయన ఎందుకు సుశీర్గా దొంగది పిల్లల్ని ఎత్తుకోవడానికి వచ్చినట్టున్నది. నడు ఇంట్లోకు, మళ్ళీ ఒకసారి బయటకు వచ్చినాకో ఈ పని అంతా. నడు. అమ్మ దొంగ ఎట్లుందిరా? దొంగని చూస్తే భయం అవుతుంది కదా మనకు. నాకు మస్తు భయమైందిరా. అమ్మ దొంగని చూస్తే నాకు కూడా భయమైందిరా. మనం ఇంట్లోకి పోదాం పది, మనము ఇంట్లోనే ఆడుకోవాలి, బయటకు రావద్దు, ఆయనతో మనల్ని పట్టుకపోతుంది దొంగది. నడువురా పొరగాలు, ఇంకా ఏం చేస్తారు? ఈ పని అంతా బరిగనుకుని బయటకు రావద్దురా అంటే వస్తారు. చూసురుగా దొంగ ఎట్లొచ్చిందో. నడు ఇంట్లోకు. అమ్మ ఇదేం బాధరా నాయన, ఈ బాధల మన్నువయ్యా. అమ్మ ఉరుకొచ్చి దమ్మొస్తుంది, దూపై పాడైతుంది. అబ్బా కుతికంతా ఎందుకవై పాడైతుంది. బుచ్చుకని నీళ్ళైతే బాగుండు, దూప అవుతుంది. ఇవి పొలాలే ఉన్నట్టున్నాయిగా, ఏమన్నా బోరు వస్తుందేమో చూసి బుచ్చుకని నీళ్ళైతే తాగుతా. జరంతా ముంగటికి పోయి చూస్తా, బోరు ఉండొచ్చు, మాగుంటుంది, ఎందుకంటే ఇవి పొలాలే కదా. అబ్బా బోరు నీళ్ళైతే వస్తుంది, బుచ్చుకని నీళ్ళ సుక్కలైతే తాగుతా. గొంతు ఎండుక పోతుంది. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. ఆగో ఎవరో వస్తున్నట్టురుగా, ఈ షేనాయన్నో ఏమో మరి. ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలి, ఎటుగా సాగాలి అని ఏరు ఎవరిని అడగాలి. అబ్బో పాటలు పాడుకుంటూ పోతుండగా ఈయన. అమ్మరే కొండ దయ్యం ఉన్నట్టుంది. ఓయమ్మో నేనేదో ఉత్తగా ఎవరో రావాలి అంటే దయ్యం వస్తుంది అనుకోలేదు. నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుంటే అంటే దయ్యన్నన్నా నేను. దయ్యము గిట్లొచ్చిందేంది? ఓయమ్మో అమ్మో దయ్యము ఓమ్మో దయ్యము. ఏంది దయ్యం అనుకుంటురుకుతాడు వీడు, వీనికేమొచ్చింది? నేను దయ్యం లెక్కున్నాను. అరే ఆగరా, నేను దయ్యాన్ని కాదురా, మనిషినేరా, ఎందుకు ఉరుకుతున్నావురా? అయ్యా ఇదేంది నా బతుకు గిట్లుంది. కాలు గుంజుతున్నాయి, ఎండ కొడుతుందని చెట్టు కింద కూర్చుంటే అదేమో పిల్లల్ని ఎత్తుకోవేదని నా ఎంట పడ్డది. ఉరుకొచ్చి కుతికంత ఎందుకపోతుంది. బుచ్చుకని నీళ్ళ సుక్కలన్నా తాగుదామని బోర్కాడొచ్చి నీళ్ళు తాగుతుంటే ఈడొచ్చి దయ్యం అని ఉరకబట్టే. గిట్లా ఏందంతా గిట్ల అవుతుంది నాకు. ఏంది పడింది ఇదంతా? ఆ దొంగోడు వచ్చే ఫోన్లు ఎత్తుకవాయే, బద్నాము నా మీదకి వచ్చే. ఆ దొంగోడిని పట్టుకుందామని నేను అంగడ్లన్నీ ఊళ్ళన్నీ తిరుక్కుంటూ వస్తే అదేమో నన్ను పిల్లల్ని ఎత్తుకోవే దొంగదనబట్టే, ఈడేమో దయ్యం అని ఉరకబట్టే. ఆ దొంగోడిని పట్టుకుండేమో కానీ నేను బలైతట్టున్నా. ఇంకా చేసేపు నేను ఈయన్నే ఉన్నాను అనుకో, వీడు ఉరికినోడు ఎవరన్నా తోలుకొని వచ్చి నన్ను కొట్టినా కొడతారు. ఆయన సప్పుడు గంట ఇంటికి పోతా, ఏమన్నా పాడుగానిగా ఏం చేస్తా, నా కర్మ ఎట్లా ఉంటే అట్లయితుంది. దొంగోడైతే దొరకకనే పాయనమ్మా. చూసిరుగా దోస్తులు వీడియో, దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. మరి నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. చూసిరుగా దోస్తులు వీడియో ఎట్లుంది? మరి నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. అట్లనే వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకూరి దోస్తులు. నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయరి.